హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చోలే భటూరే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం బయట హోటల్స్లో తింటూ ఉంటాం కదా, ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూసే ముందుగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం శనగల్ని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో కాబూలి శనగలు తీసుకుని 4 అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా నానిన శనగల్ని ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలండి. వీటితో పాటు కలిపి ఉడికించుకోవడం కోసం మసాలాలు తీసుకోవాలి. దానికోసం ఒక క్లాత్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తాజ్ మహల్ యూస్ చేస్తున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే 1/2 జాజి పువ్వు వేసుకోవాలి. అలాగే 3 యాలకులు కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని 5 లవంగాలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఒక అనాస పువ్వు కూడా వేసుకోవాలండి. నాది బ్రేక్ అయిపోయింది, అందుకే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా క్లాత్లో వేసుకున్న తర్వాత దగ్గరికి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మూటలాగా కట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలాల మూట ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇవి ఉడకడానికి సరిపడగా 1.5 కప్ వాటర్ని కూడా వేసుకోవాలండి. 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈలోగా పిండి ఎలా కలుపుకోవాలని చూపిస్తాను. భటూరే కోసం పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ మైదా పిండి వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కరాచీ నూకను కూడా వేసుకోవాలి. అదే బొంబాయి రవ్వ సూజీ అని పిలుస్తారు కదా, అది 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ భటూరే అనేది చాలా బాగా కూడా వస్తుంది. సో పెరుగు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ పెరుగు ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ తీసుకుని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే పిండిని కలుపుకోవాలి. సో చూసారు కదా, మనకి ఎంత అవసరం పడతాయో అంత వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా నొక్కుతూ కలిపితే కనుక బాగా వస్తుందండి. సో వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా చేతికి అంటుకునేలా కలుపుకున్న తర్వాత మనం చేతిలో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండి అంతా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఈలోగా మనం కుక్కర్లో పెట్టుకున్న శనగలు కూడా బాగా ఉడికిపోతాయండి. సో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం పక్కన వేరే ఒక బౌల్ పెట్టుకోవాలి, అంటే వీటిని సపరేట్ చేసుకోవడం కోసం. ఇందులో వేసుకున్న మూట అలాగే బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా, వాటిని బయటకు తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక గరిటె సహాయంతో ఈ శనగలు వేరు చేసుకోవాలండి. ఆ బౌల్లోకి వాటర్ రాకుండా ఓన్లీ శనగలు మాత్రమే తీసుకోవాలి. ఇలా వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత వాటర్ని పడేయకుండా అలాగే ఉంచుకోవాలండి, అది కర్రీలో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో 2 టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి. చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. టమాటో కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు టమాటోని బాగా మగ్గించుకోవాలి. సో టమాటా అనేది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని తర్వాత దీన్ని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకొని. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలండి. చోలే మసాలా కర్రీకి ఆయిల్ ఇంకా గీ 2 కలిపి కనుక కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు గీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, మొత్తం కూడా ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఈ 2 కూడా బాగా వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు కొంచెం తూలుతుందండి, జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. సో ఇది వేగిన తర్వాత ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. సో పచ్చిమిర్చిని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బాగా వేయించుకోవాలి. ఈ 2 కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి, ఆ వేయించుకున్న వాటిని పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా, దాన్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. అలా వేయించి వేసుకుంటే కనుక మసాలా కూడా కర్రీలో టేస్ట్ బాగా వస్తుంది. సో ఇది వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి విధంగా తేలుతుందండి, చూసారు కదా. ఇలా వేగినప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా. కారం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడితో పాటుగా 1 టీ స్పూన్ చోలే మసాలా పౌడర్ ఉంటుందండి, బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది వేసుకోవాలి. అది వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలో ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా వేయించుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్న కాబూలీ శనగలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా కూడా శనగలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ శనగల్ని మగ్గించుకోవాలండి. అంటే ఈ మసాలాలన్నీ కూడా శనగలకి పడతాయి, అందుకోసం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలాగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుందండి. సో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత శనగలను ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్ వరకు నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలి. సో ఇలా శనగలు ఉడికించిన వాటర్ వేసుకోవడం వల్ల కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు వాటర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అంటే ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఉడికి మనకి థిక్గా వస్తుంది గ్రేవీ అనేది. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర పడుతుందండి. సో మనకు కొంచెం లిక్విడ్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుంది. సో ఈ విధంగా కొంచెం దగ్గర పడినప్పుడే ఇందులో లాస్ట్లో కొంచెం దింపేసే ముందుగా 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. దీన్ని నలిపి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలండి, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి పట్టేంత వరకు. సో ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకి చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు బతూరే కోసం మనం ముందుగానే పిండి కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా బాగా నాని ఉంటుందండి. ఇప్పుడు మూత తీసుకుని ఈ పిండిని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. మనం చేసే ముందు కూడా కలుపుకుంటే బాగుంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. మీకు చిన్నవి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. సో ఈ పిండి అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్నగా బాల్స్ చేసేసుకొని రెడీగా ఉంచుకోండి. బటూరే చేసుకోవడం కోసం ఒక పీట తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోలర్తో చపాతీ పూరి ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇదే విధంగా చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం చేసి ఉంచుకున్న బటూరేని ఇందులో ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మనం గరిటెతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇది విధంగా బాగా పొంగుతూ ఉంటుంది. సో ఇలా పొంగిన తర్వాత వేరే వైపు కూడా ఫ్లిప్ చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
చూసారు కదండి, చోలే భటూరే రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే కనుక మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.